ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము. ఈవేళ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన జనము. ప్రతిష్ఠించబడినది వేరొకరు సొత్తు ఎప్పుడు కాదు. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక విలువైనది కానీ మనం తీసుకుని రాగలిగినప్పుడు అది మన సొత్తు తప్ప వేరొకరు సొత్తు కానే కాదు. అలాగే వాక్యం అంటది, నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ఈ ప్రతిష్ఠించబడిన నీవు దేవుని సొత్తు తప్ప వేరొక్కరి సొత్తుగా నీవు ఉండకూడదని దేవుని మాట సెలవిస్తుంది. ఆయన సొత్తుగా, ఆయన ప్రతిష్ఠిత జనముగా నీవు ప్రతిష్ఠించబడిన నాట నుంచి నీవు దేవునితో ఎలా ఉండాలి అంటే, ఒక 3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే, ఆయన మార్గములలో నడుచుచు. ఈ ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? ఆయన సొత్తుగా మార్చబడిన వాడు ఏ మార్గములో ఉంటున్నాడు అంటే, లేఖనం అంటది, నీవు దేవుని మార్గములలో నడుచుచు. ప్రియా దేవుని బిడ్డలరా, ఈ రోజున దేవుని పేరు పెట్టుకున్నటువంటి దేవుని బిడ్డలైన మనం ఆలోచించవలసిన విషయం, మనం ఏ మార్గంలో నివసిస్తున్నాము, ఏ మార్గంలో మన పయనం కొనసాగుతుంది. నిన్ను ఆయన ప్రతిష్ఠించుకున్నాడే, నిన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడే, నీవు ఆయన సొత్తుగా ఉంటావని నీ ఎదుట ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడే. మరి ఈ ప్రతిష్ఠించబడిన ఈ జనం ఏ మార్గంలో ఉన్నది? దేవుని లేఖనం అంటది, ఆయన మార్గములలో నడుచుచు. ఆయన బోధించుచున్న మార్గం. కీర్తనకారుడు అంటాడు కదా, కరువైన ఖడ్గమైన, ఈ కరువైన ఖడ్గమైన ఉపద్రవాలైనా, ఎన్ని శ్రమ కొలిమిలు వెంటాడినా ఏమంటాడు? నేను దేవుని విడిచిపెట్టను. కారణం ఏంటో తెలుసా? ఆయన చేత ప్రతిష్ఠించబడిన వాడు ఆయన మార్గములలో వెళతాడు. ఇదిగో దేవుని మాటను వింటున్నామే, మనం దేవుని మార్గములో ఉన్నామా? మనం దేవుని మార్గములో ఉండగలిగిన ఆ స్వభావం మనకు దేవుడు అనుగ్రహించగలిగితే, ఆ మార్గములో నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు మన చేతి పట్టుకుని నడిపిస్తూ ఉండగా మనం ఆ మార్గములో నిలబడడానికి ఇష్టపడితే, ఆయనకు మనం ప్రతిష్ఠించబడిన జనం. రెండవది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీరు వేషధారుల వలె ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వేషధారణ భక్తి ఎందుకు చేయాలి? నరుల కోసమా ప్రతిష్ఠించుకుంది? ప్రభు కోసమా? అరే, మన కడుపును పుట్టిన కన్న బిడ్డ దేవుని సముఖములో వాడు మన మాట వినప్పుడు మనకెంతో విషాదం అనిపిస్తుంది. మరి ఆయన రక్తం చేత కొనబడిన మనం 2 సందర్భాలుగా, 2 వ్యక్తిత్వాలుగా, 2 యజమానులకు దాసులుగా మనం ప్రవర్తించకూడదు. అందుకే అంటాడు, మీరు వేషధారణ భక్తి చేయకండి. నీవు ప్రతిష్ఠించబడిన జనం, ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠతను కాపాడుకుంటూ అడుగులు వేయాలి అంటే అతగాడు వేషధారణ భక్తిని తొలగించాలి. అప్పుడు ఆయన ప్రతిష్ఠ జనముగా నిలబడతాడు. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఈ ప్రతిష్ఠించబడినటువంటి ఈ జనమంట వాక్యానికి లోబడతారంట.
ఈ రోజున సొగసుగా, ఇంపుగా, ఆశీర్వాదాలతో నీవు తొలతూగాలి, నీవు గమ్యం చేరాలి, నువ్వు సమృద్ధిగా ఉంటావు అనే మాటలకు దురద చెవులు కలిగిన వారు ఎందరో ఉన్నారు. వాక్యానికి లోబడి వారు ఎవరు? సత్యవాక్యం ఎదుట తలదించుకుని వారు ఎవరు? పాపపు ఒడిని తొలగించుకొని, పాపపు వీక్తిని తొలగించుకొని దేవుని వాక్యానుసారమైన భక్తిని చేయాలి అని వాక్యానికి తలదించుకునేవారు ఎవరు? మోషేని పిలిచి ప్రభు ఆయన ఆజ్ఞల పలకల్ని ఇచ్చినప్పుడు అవి చేత పట్టుకుని వస్తుంటే దానికి లోబడని ప్రజలు కనబడిపోయారు. ఇదిగో ఈ రోజున ఎక్కడ చూసిన దేవుని మాట వినబడుతుందే, మరి దేవుని మాటకు లోబడే అనుభవం మనకుందా? నీవు దేవుని మాటకు లోబడగలిగితే, పౌలు కూడా తిమోతితో చెప్తూ అంటాడు, సత్యబోధ విషయములో మీరు సత్యబోధను కాచుకొని ఉండండి. ఎందుకనంటే ప్రతిష్ఠించబడిన జనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టరు. ప్రతిష్ఠించబడిన జనం వేషధారణ భక్తి చేయరు. ప్రతిష్ఠించబడిన జనం ఆయన వాక్యానికి, ఆ సత్య వాక్యానికి తలదించుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకునిగా వేడుకుంటున్నాను, ఈ అనుభవాలు మనం కలిగి ఉందాం. ఆయన మార్గంలో నడుద్దాం, వేషధారణ తొలగించుకుందాం, వాక్యానికి లోబడదాం, ఆయన చేత ప్రతిష్ఠించబడిన జనముగా మార్చబడదాం. అప్పుడు ఆయన మన జీవితాలకు ఒక విలువనిస్తారు. నా దేవుడు నీ జీవితానికి విలువిచ్చి ఆయన ప్రతిష్ఠ జనముగా మార్చును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలకు దైవ సందేశాన్ని వారి హృదయంలోనికి చేర్చండి. ప్రతి మాటను నీరు కట్టి ఫలింపచేయండి. వారిలో ఒక వినూత్నమైన మార్పును మీరు కలుగ చేయండి. నీ ఉన్నత ప్రణాళికలు నీ బిడ్డల పట్ల స్థాపించి ప్రతిష్ఠ జనముగా నిలబెట్టుకొనమని ఘనత, మహిమ, ప్రభావములు నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ సందేశాలు వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీరు ఏ టైంలోనైనా మీ ప్రార్థన అవసరం ఉంటే తెలియపరచండి. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఆత్మీయ వాక్యాలను అనేకుల ఎదుటకు పంచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం. మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం. దేవుడట్టి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.